కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరులో వివిధ కార్యక్రమాలతో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. రానున్న 4 ఏళ్లలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా తొలి అడుగు కార్యక్రమం అనేది నెరవేర్చడం, అందులో ప్రభుత్వ పరంగా ఏదైతే సంక్షేమం అన్ని కూడా ప్రజలకు అందించిందో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అన్న హామీల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చడం జరిగింది. దాంతోపాటు అభివృద్ధి పరంగా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి చేయవలసిన బాధ్యత కూడా మాకుంది. సంక్షేమం అనేది ప్రభుత్వం చేస్తుంది. అభివృద్ధి ఏదైతే ప్రజలకు అవసరమో అది చేయవలసిన బాధ్యత మా మీద కూడా ఉంది. కాబట్టి నాయకులు అందరం కూడా పాదయాత్ర అప్పుడు ఏదైతే తిరిగామో ఆ రోడ్ల విషయంలో కానీ, డ్రైన్ల విషయంలో కానీ, హౌసెస్ విషయంలో కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికి రమారమి ఏదైతే మెయిన్ రోడ్లు ప్రతిదాన్ని కూడా అనుసంధానం చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా 10 కోట్ల రూపాయలతో మెయిన్ రోడ్లన్నీ కూడా ఏదైతే బిర్లా భవన్ దగ్గర రోడ్ అవ్వచ్చు, ఆర్ఆర్పేట రోడ్ అవ్వచ్చు, అవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఇప్పుడు ఫస్ట్ టైం ఏలూరులో 4 లైన్ బ్రిడ్జ్ అనేది కృష్ణా కెనాల్ మీద ఏదైతే పంపుల చెరువు దగ్గర వేయడం జరుగుతుంది. దానికి రమారమి 5 కోట్ల రూపాయలు. ఇదివరకు ప్రభుత్వం దానికి శాంక్షన్ అయినప్పటికీ కూడా ఆ నిధులను దారి మళ్లిస్తే ఆ నిధులు దారి మళ్లింపుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ బ్రిడ్జ్ అవసరమైన ఉద్దేశంతో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేయించడం జరిగింది.